హాయ్ హలో వెల్కమ్ టు హై మా తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. గోవా నుంచి రాగానే జస్ట్ నేను సండే ఒక్కటే ఉన్నాను. అక్కడ మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మండే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. జస్ట్ ఇంకా ఒక 6 to 7 days మాత్రమే ఉన్నాయి పిల్లలకి హాలిడేస్. అమ్మ అయితే హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంకా మీరు రాలేదు, పిల్లలు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు కదా, రావచ్చు కదా అని అంటూనే ఉంది హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇంకా బట్ లాస్ట్లో వచ్చామన్నమాట ఊరికైతే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము, శ్రీశైలము. సో అనుకోకుండా సడన్గా మేము కూడా యాడ్ అయ్యామన్నమాట. అమ్మ వాళ్ళు ముందు నుంచి అనుకుంటున్నారు శ్రీశైలం వెళ్ళాలి అని చెప్పి. బట్ లాస్ట్ మినిట్లో మమ్మల్ని అడిగారనమాట మీరు కూడా రండి అని చెప్పి. బట్ మా హస్బెండ్కి కుదరలేదు, ఎందుకంటే తనకి ఆఫీస్ లీవ్స్ లేరు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మధ్యలో అనమాట వీకెండ్లో అలా అయితే కొంచెం ట్రై చేసేవారేమో వచ్చేకి. బట్ మధ్యలో అండ్ ఎగ్జాక్ట్గా నాకు డే గుర్తులేదు ఏ డే వెళ్ళాము ఏంటి అనేది. సో ఇంకా అందువల్ల తను లీవ్స్ పెట్టుకొని రావడం అంటే కష్టమైపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ గోవాలో లీవ్స్ తీసుకున్నారు. మళ్ళీ లీవ్స్ వెంటనే అంటే ఇవ్వరు. సో నువ్వు వెళ్తావేమో వెళ్ళు అన్నట్టు అన్నారనమాట. సరే అని ఇంకా లాస్ట్ మినిట్లో అసలు ఎంత హడావిడిగా అయిపోయిందంటే సండే రోజు అసలు ఇంకా రెస్ట్ తీసుకుందామని నేను అనుకున్నాను. బట్ అసలు కంప్లీట్గా రెస్ట్ లేకుండా పోయింది. హడావిడిగా హౌస్ క్లీన్ చేసుకోవడం, బట్టలు వాషింగ్ మిషన్కి వేసుకోవడం. సో ఇదంతా చాలా పని ఉందన్నమాట. ఆ పని అంతా కంప్లీట్ చేసుకొని మా హస్బెండ్కి మళ్ళీ ఒక 2-3 days వంట అదంతా చూసుకోవాలి కదా, తనకన్నీ రెడీ చేసి పెట్టాలి. అందుకు ఇంకా అవన్నీ చూసుకొని మండే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యాము శ్రీశైలం అయితే. సో అమ్మ వాళ్ళ ఇంటికి మా హస్బెండ్ అయితే రాలేదు, మీరు శ్రీశైలం వెళ్ళి రండి, ఆ తర్వాత నేను వస్తానని చెప్పారు. ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాము. మోస్ట్లీ ఇంకా కొంచెం తొందరగానే స్టార్ట్ అవ్వాలి అన్నట్టు అనుకున్నాం కానీ బట్ అసలు కుదరలేదు, కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో మేము అండ్ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, అన్న, వదిన, ఇంకొక వదిన, పిల్లలు, పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళు ఇంకొక కార్లో అనమాట. మేము మా కార్లో అనమాట. అమ్మ, నాన్న, నేను, నా తమ్ముళ్ళు ఇద్దరు. అండ్ మెయిన్ వీకెండ్లో పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే నా చిన్న తమ్ముడు కూడా వచ్చాడనమాట. తనకి లీవ్స్ లేవు, వీకెండ్లో కూడా ప్లాన్ చేయాలన్నట్టు అనుకున్నాం కానీ బట్ ఏంటంటే తనకు వీకెండ్లో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి నేను అన్నట్టు అన్నాడనమాట. సరే ఇంకా తక్కువ తను రావడము, వచ్చినప్పుడు కూడా ఇలా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళడం కూడా చాలా రేర్ అనమాట. సో ఇంకా ఫైనల్గా మేము అనుకోకుండా యాడ్ అయ్యాము. అప్పటికప్పుడు అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇలా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అసలు ఓపిక లేదు నాకైతే లిటరలీ. బట్ ఏంటంటే అమ్మ పిల్లలతో వెళ్ళినట్టు ఉంటుంది, పిల్లలు ఉంటే బాగుంటుంది, రావచ్చు కదా అంటే సరే అని చెప్పాము. సో అలా మేము యాడ్ అయ్యామన్నమాట. సో దాదాపు ఒక మార్నింగే మేము 6:30 అలా ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా 9:30 అట్లా ఆ టైంకి దారిలో ఒక చోట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నట్టు ఆగామన్నమాట. ఒక టెంపుల్ దగ్గర ఆగాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పెద్దమ్మ, పెదనాన్న రాలేదు, సారీ, అన్న, వదిన, ఇంకొక వదిన, పిల్లలు, మేము అందరం కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా మార్నింగే ఇంకా వదిన వాళ్ళు రైస్ అండ్ పప్పు తీసుకొని వచ్చారనమాట. అండ్ ఈవెన్ అమ్మ కూడా రైస్ తీసుకొని వచ్చింది, వదిన పప్పు చేసుకొని వచ్చింది అనమాట. ఇంకా అందరం పప్పు అండ్ రైస్ తినేసామన్నమాట. సో తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసి మేము డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళాలి అన్నట్టయితే ప్లాన్ చేసుకోలేదు. దారిలో ఇంకొన్ని ప్లేసులు ఉన్నాయి, వాటిని చూసేసుకున్న తర్వాత శ్రీశైలం వెళ్ళాలి అన్నట్టు అనుకున్నాము. ఈ ప్లేసులు కూడా వెళ్ళే దారిలో కూడా లేవు, కొంచెం సైడ్కి అలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఓన్ వెహికల్ కదా, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, చూసేసుకొని నైట్కి శ్రీశైలం వెళ్ళొచ్చులే అన్నట్టు అనుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసి అహోబిలం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పులు వచ్చేసి కార్లోనే వదిలేసి టెంపుల్
టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అన్నట్టు అనుకున్నాము. అసలు ఫుల్ సమ్మర్ అనమాట. అసలు చాలా వేడిగా ఉంది. సో టెంపుల్ దగ్గరికి అసలు చెప్పులు లేకుండా నడవలేకపోయాము. మెయిన్ పిల్లలు ఉన్నారు కదా, సో మా పిల్లలంటే కొంచెం చిన్న పిల్లలు కాబట్టి నేను కాసేపు, నాన్న కాసేపు, నా తమ్ముళ్ళు కాసేపు అలా ఎత్తుకున్నారనమాట టెంపుల్ వరకు. బట్ అన్న వాళ్ళ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కదా, వాళ్ళని ఎత్తుకోవడానికి అసలు అవ్వదు. సో అలానే ఇంకా ఎలాగోలాగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు, తొందరగానే దర్శనం అయిపోయింది. అండ్ మెయిన్ ఏంటంటే మొబైల్ ఫోన్ లోపలికి అలౌ చేయలేదన్నమాట, అందుకే నేను లోపల అదంతా ఏం చూపించలేదు. సో టెంపుల్లో కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి మేము ఎగువ అహోబిలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ 2 ఉన్నాయి, దిగువ అహోబిలము అండ్ ఎగువ అహోబిలము. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 2 చూసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎగువ అహోబిలము చూస్తున్నారు కదా. సో వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇదంతా పార్క్ చేసేసి, అంటే కార్ పార్క్ చేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి కొండ పైకి. చాలా క్రౌడ్ ఉంది, చూస్తున్నారు కదా అసలు ఎన్ని వెహికల్స్ వచ్చాయో. కంపల్సరీగా 2 విజిట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే స్టెప్స్ కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. సో ఎందుకు చెప్తున్నానంటే మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఆవిడ ఆ స్టెప్స్ దగ్గర పడిపోయారనమాట. సో అస్సలు నడవడానికి అవ్వలేదు. మేబీ కాలు ఏమన్నా ఫ్రాక్చర్ అయిందో ఏంటో తెలియదు, అస్సలు అవ్వట్లేదు అనమాట తను. సో నేను కూడా కాసేపు హెల్ప్ చేశాను, నడుస్తుందేమో అని చెప్పి పట్టుకున్నాను. కానీ అసలు తను చిన్నగా, చాలా చిన్నగా అడుగు తీసి అడుగులో పెడుతుందనమాట, అంత పెయిన్గా ఉంది అని చెప్పారు. సో కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ అయితే ఎక్కాలి. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉంది, కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట మాకు. అండ్ మెయిన్ ఏంటంటే కొంచెం హోమాలు ఇలా వ్రతాలు అవన్నీ చేస్తున్నారనమాట. సో అందువల్ల మాకు లేట్ అయిపోయింది దర్శనం చేసుకోవడానికి. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఎగువ అహోబిలంలో, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి మా ఆనందికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఇంకా స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మొబైల్ ఫోన్ తీసేసుకున్నారు. లోపల అదంతా కూడా షూట్ చేయడానికి అలా ఏం లేదు. అదే నాకే అనిపించింది ఏం షూట్ చేయలేకపోయానే అని. బట్ మేము ఇంకా మా ఆనందికి వచ్చిన తర్వాత అక్కడే లంచ్ చేసేసాము. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట. సో పెద్దగా క్రౌడ్ ఏం లేదు, తొందరగా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు హోటల్స్లో అలా కాకుండా మహానందిలో భోజనాలు కూడా పెడతారు. అండ్ ఈవెన్ వచ్చేదారిలో ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమాలు ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా భోజనాలు పెడతారు. మంచిగా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ భోజనం చేయొచ్చు. సో మహానంది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్ళే రూట్ కూడా చాలా చాలా బాగుంది. అసలు కొంచెం మాకు ఒక టెన్షన్ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఉంటుంది కదా, ఘాట్ సెక్షన్ ఉంటుంది కదా శ్రీశైలం దగ్గర, అంటే దోరణం ఏదో ఉంది, దోరణాలు అని, దోరణాల దగ్గర. అక్కడ ఏంటంటే ఈ చెక్కింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట, అది క్లోజ్ చేసేస్తారు ఇంత టైంకని. సో ఆ టైంకి లోపల మేము రీచ్ అవ్వాలన్నమాట. సో ఆ టైంకి లోపల రీచ్ అవ్వకపోతే ఇంకా అది క్లోజింగ్ అనమాట, నెక్స్ట్ డే వెళ్ళాలి కొండపైకి శ్రీశైలానికి. సో అదొకటి. అండ్ మెయిన్ మా అన్న వాళ్ళు వచ్చారు కదా, అన్నకు తెలుసు అనమాట ఏ టైంకి అక్కడ క్లోజ్ చేస్తారు, ఎంతవరకు ఓపెన్ చేస్తారు అనేది తెలుసు అనమాట. సో ఈ ట్రిప్ వచ్చేసి అన్ననే కొంచెం ప్లాన్ చేశారనమాట, ఎటు వెళ్ళాలి, ఫస్ట్ ఏది చూసుకోవాలి ఏంటి అనేది. ఈవెన్ మధ్య మధ్యలో ఆగుతూ కూడా వెళ్ళాం మేము. అంటే పిల్లలు ఏదన్నా అడిగితే తీపిచ్చడం కానీ, లేకపోతే స్నాక్స్ కోసము, అండ్ ఈవెన్ మధ్యలో ఒక చోట కాఫీ కోసం అలా ఆగామన్నమాట. సో అయినా కానీ కొంచెం టెన్షన్గానే ఉంది. ఈవెన్ ఇంకా దోర్నాల దగ్గరికి అలా వెళ్ళేసరికి ఫుల్ వర్షము, కొంచెం చీకటి పడింది, చాలా టెన్షన్ పడ్డాము. లిటరల్లీ అసలు రోడ్ ఏం కనిపించట్లేదు. అసలు చాలా భయపడుతూ కార్లో అయితే కూర్చున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఘాట్ సెక్షను, అసలు ఎదురుగా వచ్చే వెహికల్ ఏమీ కనిపించట్లేదు. అండ్ రోడ్డు స్పేస్ కూడా చాలా చిన్నగా ఉంది. వెళ్ళే వాహనాలు అండ్ వచ్చే వాహనాలు కూడా ఒకే రోడ్డే అనమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది, స్పీడ్ వెళ్ళడానికి ఉండదు. అండ్ మెయిన్ వర్షం పడుతుంది అండ్ చీకటి పడింది, అసలు ముందర ఏమీ కనిపించట్లేదు. లిటరల్లీ మేము వెళ్ళేటప్పుడు అప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు ఒక యాక్సిడెంట్ కూడా జరిగినట్టుంది రోడ్లో, అది చూసి ఇంకా భయపడిపోయాము. సో చాలా టెన్షన్గా కూర్చున్నాం అనమాట. సో మెయిన్ టెన్షన్ ఏంటంటే నా తమ్ముడు వాళ్ళు రీసెంట్గా కార్ తీసుకున్నారు. అండ్ మెయిన్ ఘాట్ సెక్షన్లో అలా పెద్దగా అలవాటు లేదనమాట తనకి. సో దానివల్ల భయంగా జర్నీ అయితే చేసాము.
సో తనైతే కాన్ఫిడెంట్గా డ్రైవింగ్ అయితే చేశాడు. మీరు ఏం టెన్షన్ పడకండి, నేను నిదానంగా అయినా కానీ వెళ్దాము, టైం అవుతుంది కదా, తొందరగా అలా నేను డ్రైవింగ్ ఏం చెయ్యను, మీరేం భయపడద్దని అని చెప్తున్నాడు. అండ్ ఈవెన్ అన్న వాళ్ళు మాకంటే ముందు వచ్చారనమాట. అన్నకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో అసలు ఇంకా వాళ్ళు మాకు కనిపించలేదు, డైరెక్ట్ ఇంకా శ్రీశైలం దగ్గర కనిపించారనమాట. సో ఇంకా అలా నైట్ చీకటి పడిన తర్వాత శ్రీశైలం అయితే రీచ్ అయ్యాము. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఎంటర్ అవ్వగానే సాక్షి గణపతి అని ఒక టెంపుల్ ఉంటుంది, మీరు వీడియోలో చూసే ఉంటారు. అది ఖచ్చితంగా కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి. అది టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాతనే మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి శ్రీశైలంలో. సో మేము జస్ట్ ఒక 4-5 మినిట్స్లో టెంపుల్ క్లోజ్ చేస్తారనగా అప్పుడు వెళ్ళామన్నమాట దర్శనానికి. లిటరలీ అది దర్శనం చేసుకోకపోతే అసలు ఒకలాంటి ఫీలింగ్ అనమాట, బాధ అనిపించేది. సో దేవుని దయ వల్ల అది దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రూమ్స్ తీసుకోవాలన్నట్టు వచ్చాము. అసలు నైట్ రూమ్స్ కోసం ఎంత తిరిగారో అన్నాను నా తమ్ముడు, చాలా తిరిగారనమాట ఇద్దరును, నా తమ్ముళ్ళును అన్న. అసలు ఎక్కడ రూమ్స్ లేవు, ఫుల్ అయిపోయాయి, ఏడా ఖాళీ లేవన్నమాట. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా ఫైనల్గా వాసవి ఈ వృద్ధాశ్రమంలో ఇంకా రూమ్స్ అయితే ఇచ్చారనమాట. పర్ నైట్కి వచ్చేసి 1500 అనుకుంటా. 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నైట్ రూమ్ టూర్ చేసేంత ఓపిక కూడా లేదు. అరౌండ్ మేము రూమ్లోకి చెక్ ఇన్ అయ్యేసరికి 11:30 అలా ఆ టైం అయింది. ఆ టైంలో లంచ్ చేసాము, బయటికి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. అసలు నేను నైట్ ఇంకా తినే ఓపిక కూడా లేదు నాకు. వన్స్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా పడుకొనేసాను. పిల్లలకి జస్ట్ ఆ టైంలో స్నానం చేపించి లైట్గా వాళ్ళకి తినిపించి పడుకోబెట్టేశాను. అలా జరిగిందనమాట. సో ఇంకా మార్నింగే ఇంకా దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అందరం కొంచెం తొందరగా లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము తీసుకున్న రూమ్ నుంచి టెంపుల్ కొంచెం దూరంలోనే ఉంది, కావాలనుకుంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, మొత్తం అంతా చూడొచ్చు అన్నట్టు స్టార్ట్ అయ్యాము. బట్ పిల్లలు అయితే నడవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే కొంచెం దూరం ఉంది. ఇంకా ఎత్తుకుంటా అలా వెళ్ళామన్నమాట టెంపుల్ దగ్గరికి. సో దర్శనం అంతా బాగానే జరిగింది. కొంచెం టైం ఎక్కువ పట్టింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి. మార్నింగ్ 9:30 అట్లా ఆ టైంకి మేము దర్శనం లోపలికి వెళ్ళాము. ఆ తర్వాత మేము బయటకు వచ్చేసరికి అరౌండ్ 3:34 అట్లా ఆ టైం అయింది. ఎగ్జాక్ట్గా వాళ్ళు మాకు ముందే చెప్పారు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే లేట్ అవుతుంది దర్శనానికి, 2:30-3కి అలా వదులుతారు అన్నట్టు ముందే చెప్పారనమాట. అయినా మేము ఇంకా బయట ఏం చేస్తాంలే అని చెప్పి ఈ కంపార్ట్మెంట్లు ఉంటాయి కదా, వెళ్ళి అందులో కూర్చున్నాం అనమాట. కానీ వాళ్ళు 2:30కి అన్నారు, కానీ 11-12:30కి అలా వదిలేశారు. సో ఇంకా దర్శనం చేసుకున్న వెంటనే రూము చెక్అవుట్ చేసేసి ఇంకా రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట ఊరికి. అండ్ రిటర్న్ కిందికి వచ్చేటప్పుడు ఈ ఘాట్ సెక్షన్లో ఇక్కడ మాకు రోడ్డు పైన ఇట్లా కొంచెం నల్లగా కనిపించాయి అనమాట. బట్ మేమేమనుకున్నామనుకుంటే కలికాయలు అనుకొని తీసుకుందాంలే, బాగుంటాయి, కొండలో ఉండేవి పండ్లు కదా, బాగుంటాయి అన్నట్టు తీసుకుంటే, బట్ వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే చిన్నవి ఈతకాయలు ఉంటాయి కదా, అవన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడం అండ్ తినడం కూడా, ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు. సో రోడ్డు పక్కనే పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. సో ఇంకా కోతులు ఉన్నాయని చెప్పి నా తమ్ముడు కట్టి తీసుకొని వచ్చాడనమాట. సో వీటిని తింటూ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈవెన్ మేము అరౌండ్ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అండ్ పిల్లలు ఫుల్ టైర్డ్ అయిపోయారనమాట. అసలు జర్నీ మెయిన్ దర్శనంలో చాలా టైర్డ్ అయిపోయారు, ఎందుకంటే తోసేసుకుంటున్నారు. మేమందరం ఒక చోట కూడా లేమనమాట. ఆ దర్శనంలో ఒక్కొరు ఒక చోటుకి వెళ్ళిపోయారు. బట్ నా దగ్గర ఏంటంటే నా తమ్ముళ్ళు ఇద్దరు నా దగ్గరే ఉన్నారు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో లిటరలీ కొన్ని చోట్ల అయితే ఇట్లా భుజాలపైన ఎక్కించుకున్నారనమాట పిల్లల్ని. ఆ విధంగా ఉందన్నమాట దర్శనం చేసేటప్పుడు. సో ఇంకా మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే, మేము ఉంటున్న వాసవి వృద్ధాశ్రమంలోనే ఫ్రీ భోజనాలు పెడతారనమాట. సో అక్కడ భోజనం అయితే చేసాము. నిజంగా భోజనాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మనకు కావాలనుకుంటే ఏదన్నా చందాలు అట్లా ఇవ్వచ్చు, మనకి ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు, అది మన ఇష్టం అనమాట. లేకపోతే ఇవ్వకపోయినా ఓకే. సో అదనమాట, ఇంకా జర్నీ అయితే అలా సాగుతోంది. సో వ్లాగ్ అయితే మోస్ట్లీ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అరౌండ్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 11:30 అట్లా ఆ టైం అయింది.
అండ్ ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ నైట్ 11:30 అట్లా ఆ టైం అయింది. మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాము. ఒకసారి కాఫీకి ఆగాము, ఇంకొకసారి డిన్నర్కి ఆగాము, మధ్యలో ఒకసారి స్నాక్స్ కోసమనే ఆగాము. అలా ఆగుతూ వెళ్ళడం వల్ల ఇంటికి కొంచెం లేట్గా రీచ్ అయ్యాము. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. వ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.